కాంగ్రెస్ పార్టీలో జూబ్లీ హిల్స్ ఉప ఎన్నిక చిచ్చు పెట్టిందని చెప్పాలి. ఎందుకంటే టికెట్ నాకంటే నాకు అని మాట్లాడుతున్న నేపథ్యంలో అంజన్ కుమార్ యాదవ్ మాటలు మాత్రం సంచలనంగా మారినాయి. సో ఇక్కడ జూబ్లీ హిల్స్ ఇన్ఛార్జి మంత్రిగా ఎవరున్నారు? పొన్నం ప్రభాకర్ ఉన్నాడు. టికెట్ విషయంలో ఆయన మాట్లాడుతున్న నేపథ్యంలో ఆయన ఏంది టికెట్ ఇచ్చేది, నేను ఆయన కంటే కూడా కాంగ్రెస్ పార్టీలో చాలా సీనియర్ని, టికెట్ ఇవ్వాల్సింది హైకమాండ్, బట్ నాకెందుకు ఇవ్వరు అనేసి మాట్లాడుతూ ఆయన బీఆర్ఎస్ని పోవడం కూడా జరిగింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్ ఆనాడు ఉన్న కేసీఆర్ అంటే హైదరాబాద్లో బీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలనేసి మహమ్మద్ అలీకి ఎమ్మెల్సీ ఇచ్చి హోంమంత్రి చేసింది కావచ్చు, లేదు అంటే గతంలో ఎమ్మెల్సీ ఇచ్చి నాయి నరసింహారెడ్డిని హోం చేసిన విధానము కూడా గుర్తు చేయడం జరిగింది. అలాంటిది ఇవాళ హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉండాలంటే నాకు టికెట్ ఇవ్వాల్సిందే అంటున్నాడు అన్నట్టు. నేను సీనియర్నే కదా, నాకెందుకు ఇవ్వరు అన్న, నాకంటే జూనియర్ అయిన పొన్నం ఎలా డిసైడ్ చేస్తారు టికెట్ ఇవ్వాల్సిందే హైకమాండ్ కాబట్టి పిచ్చి పిచ్చి కథలన్నీ మానుకొని నోరు మూసుకోండి అన్న లెవెల్లో ఆయన అల్టిమేటం జారీ చేసిండు. అంతేకాదు మా అంటే ఇంట్లో ఇద్దరికి టికెట్లు అంటారేంటి, అలాగంటే మరి ఉన్న పరిస్థితిలో నుంచి ఎవరెవరికైతే ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఏ కరువు పెట్టుకుంటూ వచ్చారు. కోమటిరెడ్డి బ్రదర్స్ విషయంలో కావచ్చు, ఉత్తమ్ పద్మావతి విషయంలో కావచ్చు, దాని తర్వాత జానారెడ్డి విషయంలో జయవీర్కి అండ్ రఘువీర్కి టికెట్ల విషయంలో కావచ్చు, దాని తర్వాత వివేక్ విషయంలో కావచ్చు, ఇట్లా ఇంట్లలో ఎవరెవరికైతే రెండు మూడు టికెట్లు ఇచ్చారో వాళ్ళందరినీ కూడా ఏ కరువు పెట్టుకుంటూ వచ్చిండు. ఈ విషయంలో నేను తగ్గేదే లేదన్నట్టుగా అంటే కాంగ్రెస్ పార్టీని ఒక విధంగా ప్రశ్నించేసిండు, ఎందుకు ఇవ్వరు నాకు, ఖచ్చితంగా ఇవ్వాల్సిందని. సో రోజు రోజుకు లిస్టు పెరుగుతుంది. మామూలుగా ఏంటి, అధికారంలో లేనప్పుడే పోటీ చేయడానికి ఎంతో తహతహలాడుతుంటారు. ఇక చచ్చి చెడి అధికారంలో ఉన్న పార్టీ ఇక ఇప్పుడు ఏంది, ఓడిపోయిన వాళ్ళందరూ కూడా మళ్ళీ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకుంటారు. అందులో ఎవరెవరు, ఒకటి వచ్చేసి రంజిత్ రెడ్డి, ఈయన ఎంపీగా పోటీ చేసిండు రంజిత్ రెడ్డి. 2 మైనంపల్లి హనుమంతరావు, దాని తర్వాత ఈ అంజన్ కుమార్ యాదవ్, సో ఇట్లా మెయిన్గా. దాని తర్వాత వీళ్ళైతే ముందు వరుసలో వీళ్ళు ఉన్నారు. ఫస్ట్ రంజిత్ రెడ్డి వచ్చేసి ఆయనకు టికెట్ ఇప్పించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి చాలా తాపత్రయపడుతున్నాడు. ఈయన ఆల్మోస్ట్ 200 కోట్లకు పైగా డబ్బులు పెడతాడట. సో మైనపల్లి హనుమంతరావు కూడా నేను కోట్లు పెట్టి 100 కోట్లు పెట్టి నేను కూడా గెలుస్తాను అనేసి ఈయన చెప్తున్నాడు. సో ఈయన మాత్రం నేను సీనియర్ని కదా నాకెందుకు ఇవ్వరు అనేసి ఈయన అంటున్నాడు, నేను సీనియర్ని నాకెందుకు టికెట్ ఇవ్వరు, సో కాంగ్రెస్ పార్టీలో మాదొక్కటే నా కుటుంబ పార్టీ, మిగతా వాళ్ళందరూ కూడా ఉన్నారు కదా, ఎందుకంటే ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ సపోజ్ ఇప్పుడు కోమటిరెడ్డి బ్రదర్స్ వీళ్ళు కుటుంబం కదా, 2 ఉత్తమ్ పద్మావతి, మొహమాటం లేకుండా చెప్పుకుంటూ వచ్చింది అన్నట్టు. ఉత్తమ్ పద్మావతి 3 జానారెడ్డి ఇంట్లో 2 కొడుకులు, వాళ్ళిద్దరు కొడుకులు, తర్వాత వివేక్, సో ఇట్లా ఇవన్నీ కూడా ఎవరెవరైతే ఒక లిస్ట్ అంతా కూడా ఏకరువు పెట్టుకుంటూ వచ్చాడు. అంజన్ కుమార్ యాదవ్ మాత్రం చాలా గట్టిగానే ప్రయత్నం చేస్తున్నా అనిపిస్తుంది. అంటే ఇక్కడ ఏంటంటే పొన్నం ప్రభాకర్ తీసవతల పారేసి నేను సీనియర్ని, ఎవరు పొన్నం ఎవరు టికెట్లు డిసైడ్ చేయడానికి అన్న మాటలు వినిపిస్తున్న నేపథ్యంలో ఆయన చాలా కటువుగానే మాట్లాడడం కనిపిస్తుంది. నేను సీనియర్ని, నాకు ఖచ్చితంగా టికెట్ ఇవ్వాలి, టికెట్ ఇవ్వాల్సింది పొన్నం ప్రభాకర్ కాదు హైకమాండ్ డిసైడ్ చేస్తుందని చెప్పేసి. అంతేకాకుండా ఆనాడు బీఆర్ఎస్ హైదరాబాద్లో చాలా పటిష్టంగా ఉండడానికి గతంలో 2 ఎమ్మెల్సీలు ఏ రకంగా హోమ్ మినిస్టర్లు చేశాడు అనే విషయాన్ని, మంత్రివర్గంలోకి తీసుకున్నాడు అనే విషయాన్ని కూడా గుర్తు చేయడం జరిగింది అంజన్ కుమార్ యాదవ్. ఇంకొకటి కుటుంబం అంటారు కదా, ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ కుటుంబ పార్టీ కదా, ఆల్రెడీ ఇప్పుడు ఎవరెవరికైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఇంట్లో 1 2 3 ఉన్నారు కదా, మరి ఆ కోవలో నన్ను మాత్రం ఎందుకు పాయింట్అవుట్ చేస్తున్నారని ఆయన మాట్లాడుతున్నాడు. సో ఇంక ఇక్కడ చూస్తేనేమో అంటే ఒక విధంగా చెప్పాలంటే ఈ జూబ్లీ హిల్స్ బై ఎలక్షన్ మాత్రం కాంగ్రెస్ పార్టీ చిచ్చు పెట్టిందని చెప్పాలి. ఎవరికి వాళ్ళు ప్రయత్నం చేస్తున్నాడు. ఇక పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాత్రం ఖచ్చితంగా అక్కడ నవీన్ యాదవ్కు టికెట్ ఇవ్వాలి అనేసి, అంటే మనం కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్ అన్నాం కాబట్టి మనం నవీన్ యాదవ్ బీసీ కాబట్టి ఆయనకి ఇవ్వాలనేసి ఆయన చెప్తున్నాడు. ఇక్కడ నుంచి మైనంపల్లి హనుమంతరావు నాకు ఇవ్వండి నేను గెలిచి చూపిస్తానని ఆయన అంటున్నాడు. దానం నాగేందర్ వచ్చేసి నాకు టికెట్ ఇవ్వండి నేను గెలుస్తాను, నేను గెలిచి చూపిస్తాను,
మనకు మంత్రి పదవి కూడా విత్ టికెట్ విత్ మంత్రి పదవి కూడా ఆయన అడుగుతున్నాడు. ఇట్లా ఎట్లా అంటే ఒక పెద్ద లిస్టు పెరిగిపోతూ ఉంది. ఇటు బీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళిన బొంతు రామ్మోహన్ టికెట్ అడుగుతున్నాడు. అలాగే మనకు అక్కడ ఫ్లెక్సీలు కనిపిస్తున్నాయి. ఏది జూబ్లీ హిల్స్ నియోజకవర్గంలో కొన్ని ప్రాంతాల్లో మరి విజయలక్ష్మి ఎవరు ఆమె కూడా తను బతుకమ్మ సంబరాలని చెప్పేసి ఆమె ఒక వీడియో బతుకమ్మకు సంబంధించి ఒక వీడియో సాంగ్ కావచ్చు, ఎక్కడ చూసినా ఆమె ఫ్లెక్సీలు కటౌట్లు ఆమె కనపడుతున్నాయి. అంటే పోటీలతో ఉన్నారు. అయితే ఈ పోటీ ఎవరి కొంప ముంచబోతుందంటే ఆబ్వియస్లీగా కాంగ్రెస్ కొంప ముంచబోతుంది. ఎందుకంటే ఇందులో ఇంతమంది పోటీ పడుతున్నారు. ఈ పోటీ పడుతున్న నేపథ్యంలో ఒకవేళ ఇప్పుడు సపోజు టికెట్ తీసుకొచ్చి వీళ్ళెవ్వరికి కాకుండా ఇంకో కొత్త వ్యక్తికి ఓ రంజిత్ రెడ్డికి ఇచ్చింది అనుకుందాం. రంజిత్ రెడ్డికి టికెట్ ఇస్తే మిగతా వాళ్ళు ఎవ్వరు కూడా సపోర్ట్ చేయని పరిస్థితి. లేదు అంజన్ కుమార్ యాదవ్ టికెట్ ఇచ్చారు, ఇంకొకరు సపోర్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు ఒక డబ్బులున్న వ్యక్తికి టికెట్ ఇస్తే ఇంకో డబ్బులున్న వ్యక్తి ఈయన ప్లస్ చేయాలని చూస్తే ఈయన మైనస్ చేయాలని చూస్తాడు. ఈ రకంగా ఏమవుతుందంటే పోటీలో ఏమవుతుందంటే వాళ్ళని అంటే వాళ్ళే చెప్పుకుంటారు, నాకు కానీ టికెట్ రాకపోతే వచ్చినా నేను 100 కోట్లు ఖర్చు పెడతా, రాకపోయినా కూడా 100 కోట్లు ఖర్చు పెడతాను ఓడిపోవడానికని మాట్లాడుతున్నారట. ఇలాంటి నేపథ్యంలో నిజంగా ఏ రకంగా ముందుకు పోతుంది? నిజంగానే ఈరోజు ఎవరికి ఇచ్చినాక టికెట్ గెలిచే అవకాశం ఉందా జూబ్లీ హిల్స్లో? ఆల్రెడీ హైడ్రా మొత్తానికి ఏ రకమైన భయాన్ని క్రియేట్ చేసింది నగరవాసులకు అనేది ఎవ్వరు కూడా మర్చిపోలేదు. బడాబాబుల అన్నీ కూడా పక్కన పెట్టి పేదల ఇండ్లు కూలుస్తున్న భయం ప్రతి ఒక్కరు చూస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో మరి జూబ్లీ హిల్స్లో ఎందుకంటే బస్తీలు కూడా చాలా ఉన్నాయి, పేద ప్రజలు కూడా చాలా ఉన్నారు. సరే బడాబాబులు అసలు వచ్చి బయటకు వచ్చి ఓట్లేస్తారా, ఎంత మేర పోలింగ్ శాతం అవుతుందనే విషయం మనం ఎప్పుడు చూస్తున్నాం. 60% మించే ప్రసక్తే లేదు. ఇలాంటి నేపథ్యంలో ఇక్కడ గెలుపు ఓటంలో డిసైడ్ చేసేదంతా కూడా బిలో పావర్టీ లైన్లో వాళ్ళు ఉన్న ఓట్ బ్యాంకింగ్. సో అందున కాంగ్రెస్ పార్టీ అటు ఢిల్లీ నుంచి వాళ్ళు సర్వేలు చేయించుకున్నా, అలాగే స్టేట్ నుంచి సర్వేలు చేయించుకున్నా, ఏ రకంగా కింద మీద తమ్మిని బిమ్మిని ఎట్లా చేద్దామని సర్వే చేయించుకున్నా కూడా టోటల్గా సో బీఆర్ఎస్ ముందంజలో ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో అంటే వీళ్ళకి ఎట్లాంటి ఆదేశాలు జారీ చేస్తున్నారంటే కంటోన్మెంట్లో ఏ విధంగా అయితే గెలిచామో ఇప్పుడు అదే విధంగా మనం ఇది ఏమైనా చేసి ఇక్కడ గెలిచి తీరాల్సిందే. ఇక రేవంత్ రెడ్డి చెప్తున్న మాట ఏంటంటే మనము జూబ్లీ హిల్స్లో ఓడిపోబోతున్నాం కాబట్టి ఏమైనా గెలిచి తీరాల్సిందని ఆయన అల్టిమేటం జారీ చేస్తుండు. కానీ ఇంతవరకు ఇక్కడ బీఆర్ఎస్ మాత్రం అభ్యర్థిని ఖరారు చేసింది. వాళ్ళు ఆల్రెడీ క్యాన్వాసింగ్ చేసుకుంటారు, ప్రజల ముందుకు వెళ్తున్నారు. వాళ్ళు అన్నీ కూడా వాళ్ళు భరోసాలు ఇవ్వడం కావచ్చు, లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి ఉన్న క్రెడిబిలిటీ కావచ్చు, వాళ్ళంతా కూడా దాన్ని క్యాన్వాసింగ్లో చెప్పుకుంటూ ప్రజల మద్దతు కోరుతున్నది కనిపిస్తుంది. ఇక్కడ ఇంతవరకు గ్రౌండ్లో బ్యాటిల్లో అసలు క్యాండిడేటే లేడు. వీళ్ళకి అసలు క్యాండిడేట్ని అనౌన్స్ చేయడానికి కూడా, ఎందుకంటే గతంలో మనము కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చూడొచ్చు బై ఎలక్షన్ల విషయంలో అంటే చివరి దాకా క్యాండిడేట్ని అనౌన్స్ చేయకపోవడము, ఇలాగే కన్ఫ్యూజ్లో ఉండడము, ఓడిపోవడము, డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితులు కూడా మనం ఎన్నో సందర్భాల్లో చూసినాం. అది దుబ్బాక కావచ్చు, పర్టికులర్గా దుబ్బాక, హుజూర్ నగర్ ఈ రెండిట్లోనైతే డిపాజిట్లు కోల్పోయిన పరిస్థితి. సో కాబట్టి అదొకటి ఉంది. మునుగోడులో కూడా డిపాజిట్లు కోల్పోయారు. సో ఎవరికి ఇవ్వాలో తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎవరు ఎంత డబ్బులు ఇస్తారో తెలియదు, ఎంత ఖర్చు పెడతారో తెలియదు. ఇవన్నీ ఈక్వేషన్స్ చూసుకునేసరికి సగం కాలం అది తెల్లారిపోతుంటుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక కన్ఫ్యూజ్ వాతావరణంలో ఉన్నారు. ఇక్కడ ఏమవుతుందంటే క్యాండిడేట్లు మాకు టికెట్ కావాలన్నోళ్ళు ఇంచుమించు ఏం చేస్తున్నారంటే బెదిరింపు దోర్లకు దిగుతున్నారు. అంటే కాంగ్రెస్ పార్టీకి అవసరమైతే అంటే కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు ఎదురు తిరగడానికి కూడా ఏమాత్రం వెనకాడని పరిస్థితి కనిపిస్తుంది.